భగవత్ ప్రాప్తి క్విజ్. సో గురూజీ పరమానంద దాస్ గారు 8వ రోజు 8వ అధ్యాయం గురించి చాలా చక్కగా వివరించారు. ఈరోజు క్విజ్ 10 ప్రశ్నలు ఉంటాయి. సమాధానాలు, ప్రశ్న నెంబర్ అండ్ ఆప్షన్స్ మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మొదటి ప్రశ్న, ఈ ప్రపంచంలో అందరూ రాయవలసిన పరీక్ష ఏమిటి? ఆప్షన్ ఏ పుట్టుట, ఆప్షన్ బి మరణించుట, ఆప్షన్ సి పెరుగుట, ఆప్షన్ డి మార్పు పొందుట. ప్రశ్న నెంబర్ 2, మనము భగవంతుని యొక్క ధామానికి చేరాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏ అంత్యకాలంలో స్మరించాలి, ఆప్షన్ బి జీవితం అంతా భక్తి చేయాలి, ఆప్షన్ సి సాధన చేయాలి, ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ. మీ ఆప్షన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిలో భగవంతుడు ఏది అత్యంత సులభమని చెప్పారు? ఆప్షన్ ఏ అష్టాంగ యోగం, ఆప్షన్ బి ధ్యాన యోగం, ఆప్షన్ సి భక్తి యోగం, ఆప్షన్ డి కర్మకాండ. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, ధ్యాన యోగికి భగవంతుని పట్ల మనసు నిలవాలంటే ఏం చేయాలి? ఆప్షన్ ఏ ఒంటరిగా ఉండాలి, ఆప్షన్ బి ఆహారం నియంత్రించాలి, ఆప్షన్ సి మనసు నియంత్రించాలి, ఆప్షన్ డి పై 3 సరైనవే. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5, ఈ అధ్యాయంలో భగవంతుడు ప్రపంచాన్ని ఎలా వర్ణిస్తాడు? ఆప్షన్ ఏ దుఃఖాలయం, ఆప్షన్ బి ఆశాశ్వతం, ఆప్షన్ సి పై 2 సరైనవే, ఆప్షన్ డి భౌతిక ప్రపంచం. మీ ఆన్సరు సరైనది, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6, జీవితమంతా భక్తి మార్గంలో ఉన్నవారు మరణించే సమయంలో స్మరించకపోతే భగవంతుని వద్దకు వెళ్తారా? ఆప్షన్ ఏ వెళ్తారు, ఆప్షన్ బి వెళ్ళలేరు, ఆప్షన్ సి చెప్పలేము, ఆప్షన్ డి మళ్ళీ జన్మ వస్తుంది. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, భక్తిని ఆచరించడం ప్రారంభం చేయడానికి అన్నిటికంటే సరైన సమయం ఏమిటి? ఆప్షన్ ఏ యవ్వనం, ఆప్షన్ బి వృద్ధాప్యం, ఆప్షన్ సి అంతిమ క్షణాల్లో, ఆప్షన్ డి బాధలో ఉన్నప్పుడు. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, ఈ అధ్యాయంలో యవ్వనంలో మనము ధార్మికంగా భక్తితో ఉండటం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకున్నాము. మీ భావనలను వ్యక్తపరచండి. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 9, అంతిమ క్షణాల్లో భగవంతుడి స్మరించాలని అనుకుంటున్నారా? అలాగైతే నిత్య జీవితంలో మీరు ఏమేమి చేయడం ప్రారంభించాలని అనుకుంటున్నారు? మీ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ రాసి ఆన్సర్ రాయండి. క్వశ్చన్ నెంబర్ 10, ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న కొన్ని మంచి విషయాలను ప్రస్తావన చేయండి. మెన్షన్ సమ్ గుడ్ థింగ్స్ యు లర్న్ ఇన్ దిస్ చాప్టర్. మన భగవద్గీతలో అధ్యాయం నెంబర్ 8 భగవంతుని గురించి మీరు ఏం నేర్చుకున్నారో మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, మాకు మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.